తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను పెట్రోల్ ధరతో పాటు ఈరోజు మంచి నూనె 300 రూపాయల కిలో, ఈరోజు కందిపప్పు 400 రూపాయల కిలో, ఈరోజు పెసరపప్పు 300 రూపాయల కిలో, ఈరోజు కాయగూరలు కూడా చాలా రేట్లు ఉన్నాయి. కాబట్టి మటను, చికెను, ఫిష్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితిలో ఈరోజు చేస్తున్నారు. ప్రభుత్వాలు టోటల్గా కార్పొరేట్ శక్తులకు, మూలజాతి కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను, భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలి, కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. పేదలు కళ్ళు తెరిస్తే, పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలలో ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు. ఇందాక జరిగిన ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ, తర్వాత యూరప్ కంట్రీస్లలో కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు చేస్తారు. కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు మావోయిస్టుల పేరుతోటి నక్సలైట్లను విపరీతంగా అడవులలో హత్య చేసే పద్ధతి కొనసాగిస్తారు. ఈరోజు మావోయిస్టు పార్టీని కూడా కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు భారతదేశంలో ఉండే అన్ని కమ్యూనిస్టు పార్టీలను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ అన్ని కమ్యూనిస్టు పార్టీల ఐకమత్యంతో మనము ప్రజా పాలన కొనసాగించే పద్ధతులలో కమ్యూనిస్టు పార్టీ అలాగే ఏదైతే అమానుష దాడులు చేస్తారో ప్రజలపైన, గిరిజనులపైన చేస్తున్న దాడులన్నీ కూడా కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్కు కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలకు పేరున విప్లవం తెలియజేస్తూ రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఇచ్చే పోరాటాలకు యావత్ ప్రజా సంఘాలు సంసిద్ధత కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎన్నికల బాండ్ల రూపాయన 1,00,000 రూపాయలు ఎన్నికల పనులు చేసుకుంటూ ఏదైతే పారిశ్రామిక నేతలు కానీ ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల బాధలను విస్తరించి ప్రభుత్వాల పారిశ్రామికవేత్తగా ఈ ధరలను సామాన్య మానవుల జీవన విధానం మీద చాలా విధానం బాగా ప్రబలంలో